అందుకు అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను. ఆమేన్, హల్లెలూయా. జీవము గల దేవుని మీద నమ్మకం ఎలాగుండాలంటే, అబ్రహాముకు తెలియదు నిశ్చయంగా అక్కడ గొర్రెపిల్ల ఉంటుందని. దేవుడు తనతో ముందుగా చెప్పలేదు. కానీ కుమారుని తీసుకొని పోతున్నాడు. కుమారుని బలి ఇవ్వాల్సిన బలిని తీసుకొని పోతూ ఉన్నాడు. కానీ మార్గంలో వీళ్ళకి సమస్య జరుగుతూ ఉంది. తండ్రి కుమారునికి ఏం చేస్తుంది? సంభాషణ. అయ్యా కట్లు ఉన్నాయి, అయ్యా నిప్పు ఉంది, మనం పోతున్నాం, అది బాగానే ఉంది, కానీ బలి ఇవ్వడానికి ఏం లేదు, గొర్రెపిల్ల లేదు. కానీ అబ్రహాం అంటున్న మాటను మనం చూస్తే, బలి ఇవ్వడానికి ఏం చేస్తాడంటే దేవుడే. ఎంత విశ్వాసం అండి! దేవుని వాక్యం సెలవిస్తుంది, మన పనుల భారమును ఆయనకి అప్పగించుకోవాలి. రెండవది, మన మార్గమును ఏం చేయాలి? ఆయనకి, యెహోవాకి అప్పగించాలి. మన భారాన్ని అప్పగించాలి, మనం వెళ్ళే మార్గాన్ని అప్పగించాలి. తర్వాత ఆయన యందు పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక, స్వబుద్ధి కలిగిన వారుగా మనం ఉండకూడదంట. సొంత ఆలోచన కలిగిన వారుగా మనం ఉండకూడదు. అబ్రహాముకు సొంత ఆలోచన లేదు, ప్రయాసపడలేదు. పోయే దారిలో ఏదైనా గొర్రె దొరికితే పట్టుకోని పోదు, నా కొడుకుని ఎందుకు ఇవ్వాలని అనుకోవాలా. నేను వెళ్ళేది యేసయ్య, దేవుడు తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన ప్రకారం నేను వెళ్తున్నా, ఆయన చెప్పినట్టుగా నా కుమారుని నేను బలిగా ఇస్తాననే ఉద్దేశంతోనే పోతున్నాడు. కానీ మార్గంలో తనకున్న విశ్వాసం ఎలాంటిదో చూడండి. బలి ఇవ్వడానికి ఆయన ఏం చేస్తాడంట? గొర్రెపిల్లను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అట్లాంటి విశ్వాసం కలిగిన విశ్వాస వీరులుగా మనం ఉండాలి ప్రియులారా. హెబ్రీ గ్రంథంలో మనం 11వ అధ్యాయంలో చూస్తే విశ్వాసుల యొక్క పట్యలు రాయబడి ఉన్నట్లుగా చూస్తాం. విశ్వాసము చేత వీరు ఈ రీతిగా వారు విశ్వాసము బట్టి సమస్తమును జయించారు. హల్లెలూయా. ఈ దినాన ఆ లిస్టులో మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి మనము? విశ్వాస వీరుల లిస్టులో నీవు నేను ఉంటే మన జీవితాల్ని మనము ఈ లోకములో జయించి పరలోకంలో చేరువారంగా మనం ఉంటామని దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక వ్యక్తిని మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 23, 24లో చదవడానికి సమయం లేదు. కానీ సంసోను ఆయన ఫిలిష్తీయుల చేత పట్టబడ్డాడు. ఫిలిష్తీయుల చేత సంసోను పట్టబడిన తర్వాత సంసోన్ని ఎదుర్కోవడానికి శక్తి లేని వారు ఫిలిష్తీయులు. సంసోను చూస్తే భయపడేవారు. సంసోను గాడిద దవడతో ఏం చేశాడు? 1000 మందిని కొట్టి చంపినవాడు. ఆయనకి అంత బలాన్ని దేవుడిచ్చాడు తన ఆత్మ చేత. అటువంటి సంసోన్ని పట్టుకోవడానికి వీలు పడలేదు. తుదకు ఒక ఉంపుడి గత్తిని ఆయనకి చెలవిచ్చి ఆ దెలీహాతో చేత ఆయన యొక్క మర్మాన్ని వారు తెలుసుకొని ఆ తల జుట్టును తీసివేస్తే ఆయన బలము పోతుందని చెలవేయగా ఆయనకు గుండు కొట్టి తనకున్న బలం ఏమైపోయింది? ఆయనలోండి వెళ్ళిపోయింది. బలహీనుడై కూర్చొని ఉన్నాడు. పట్టుకున్నారు. వాళ్ళు పూజలు పునస్కారాలు చేస్తున్నారు. మా దేవుడు సంసోన్ని మాకు అప్పగించాడు. ఏం చేశాడంట? అన్య దేవతకి మహిమ చెల్లించుకుంటూ ఉన్నారు ఫిలిష్తీయులు. ఇవన్నిటిని సంసోను విన్నాడు. ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా, నీ దృష్టికి నేనేం చేశాను? తప్పు చేశానయ్యా. ఈ ఒక్కసారికి నన్నేం చెయ్యి? బలపరచు. వారందరినీ, ఫిలిష్తీయులందరినీ చంపి వారితో నేను కూడా చనిపోతాను. అంటే దేవుణ్ణి వేడుకుంటే సంసోనికి మనమేం చేస్తాం? గుడికి రాకుండా, గుడికి వస్తానని కొన్ని రోజులు బల్ల తీసుకుంటాం. మళ్ళా కొన్ని రోజులు పాపంలో పడిపోయి హృదయం గుచ్చుకొని బల్ల తీసుకోం. మళ్ళా మనకి ఏంటి సందేహం? దేవుడు క్షమిస్తాడా లేదా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా లేదని సందేహం. దేవుని పాదాలు పట్టుకుంటే ఎటువంటి స్థితిలోనైనా ఆయన మనకేం చేస్తాడంట? మనసు దిగే దేవుడు, ఆయన హృదయము కరిగే దేవుడు, ఆయన నీ పక్షాన గొప్ప కార్యాలు చేసే దేవుడు. సంసోను ఆ రీతిగా దేవుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభువా, ఈ ఒక్కసారికి నన్ను బలపరచు నాయనా అన్నాడు. ఆయన పెట్టిన ఆ మన ఫిలిష్తీయులు అందరూ కూడా చుట్టుముట్టుకొని ఆయన్ని ఆ స్తంభాలకు కట్టివేసి, ఇప్పుడు నేను దహన బలి చేయబోతున్నాము. ఎవరిని? సంసోన్ని. వాళ్ళ దేవతలకు ఏం చేస్తారంట? దహన బలి చేస్తాను అన్నాడు.
దేవుణ్ణి